హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. నేను కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను మా పిల్లలకి. ఇప్పుడు కాదు, 15 ఇయర్స్గా నేను ఇంట్లోనే ఆయిల్ తయారు చేస్తాను మా పాప వాళ్ళకి వేరే ఆయిల్ వాడితే జుట్టు బాగా రాలుతుంది. అందుకనే నాకు ఇదే అలవాటు. కానీ ఇప్పుడు ఎందుకో వీడియో చేయాలనిపించింది, అందరికీ చూపించాలని. అందుకనే ఈరోజు వీడియో చేస్తూ ఆయిల్ తయారు చేస్తున్నాను. మా పాప వాళ్ళకి 1 మంత్ అయిపోయిందండి తయారు చేయకపోయేసరికి. ఆయిల్ అప్లై చేయట్లేదు, బాగా రాలుతుంది జుట్టు. నాకే చాలా బాధగా ఉంది. నేను అరుస్తూ ఉంటాను, వాళ్ళు కేర్ చేయరు. ఇదే అండి, ఇంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ నేను ఇప్పుడు చేసి పెడితే ఆల్మోస్ట్ 6 మంత్స్ వస్తుంది. ఇది వీక్లీ వన్స్ అలా అప్లై చేస్తే చాలా మంచిదండి పిల్లలకి. ఇప్పుడైతే మా పాప వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్ కాలేజ్కి. సో ఒకరిని చూసి ఒకరు హెయిర్కి అప్లై చేస్తే జిడ్డుగా ఉంటుంది, అది ఇదని కొంచెం సతాయిస్తున్నారు. ఉంది కదా, వేడయ్యేటప్పుడే మెంతులు అండి. మెంతులు మనం తగినంత అందాగా చూసుకొని వేసుకోవడమేనండి. సో ఇది 5 to 6 minutes బాగా బాయిల్ అయ్యేటప్పుడు ముద్ద మందార పువ్వు, ముద్ద మందారం ఆకు, ఇది మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చూసి అడిగారండి, అందరికీ పంపించాను. సో వాళ్ళకు కూడా ఆయిల్ అయిపోతుందంటే ఎప్పుడు తయారు చేయాలి, ఎప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టాలి పిల్లలకి. మళ్ళీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారండి, వాళ్ళకి ఏం బాధ ఉండదు. బట్ ఆ హెయిర్ అంతా పోతుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఓకే, నేను ఈ ఆయిల్ డబ్బా 1 లీటర్ది నేను 1 కిలోది బయట కొనుక్కొచ్చానండి విజేతలో. ఆయిల్ కొనుక్కొచ్చి నేను అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ అంతా నీట్గా ఉండడానికి నేను ఇంట్లో తయారు చేస్తున్నాను. సో ఆయిల్ నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను అంటే ఆయిల్ అనుకునేరు, కాదండి. ఆయిల్ కొనుక్కొచ్చి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంట్లో తయారు చేస్తున్నాను. సో 2 కిలోస్ ఆయిల్కి ఈ కప్పు నిండుకి మెంతులు వేసానండి. ఇది సరిపోతుంది. సో తర్వాత మనం మెంతులు అలాగే అయినా ఉంచుకోవచ్చు, ఆకులు మాత్రం తీసేసి ఆయిల్లో ఉంచినా ఏం ప్రాబ్లం లేదండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా. మందారం ఆకు అండి, ఇది మందార ఆకు, మందార పువ్వులు 2 కలిపి నేను నిన్న కడిగి ఆరేసుకున్నానండి. కొంచెం వాటర్ ఉంటే పోతుంది కదా, అదంతా తీసేసి కొంచెం డ్రై అయ్యింది. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులో వేసేస్తున్నానండి. మందార పువ్వులు 5 to 6 వేసానండి. మిగతాదంతా ముద్ద మందారం ఆకు. ఇది ముద్ద మందార పువ్వు, ముద్ద మందారం ఆకు అండి. ఇది చాలా మంచిదండి. తర్వాత ఆయిల్ బాయిల్ అయ్యాక చల్లారినాక వడబోసుకుంటాం కదా, అప్పుడు మనం మళ్ళీ ఈ ఆకు ఏదైతే ఉంటుందో అది మనం వడబోసుకున్నాక మళ్ళీ అది మిక్సీ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేసుకోవచ్చు అండి. చాలా బాగా పనిచేస్తుంది. అది వేస్ట్ ఎందుకు చేయడం, పడేయడం ఎందుకు అనుకుంటే, సో అది అట్లా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంత ఇది కదా, ఆయిల్ ఉంటుంది ప్లస్ ఆకు అంతా ఉంటుంది కదా. ఒకవేళ అదంతా ఎవరు చేస్తారు అంతసేపు అంత ప్రాసెస్ అనుకుంటే బాగా ఆయిల్ అంతా దిగిపోయాక పడేయవచ్చు. సో ఎలా అయినా చేయొచ్చు. బట్ ఇదైతే చాలా మంచిదండి పిల్లలకి, హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక 10 minutes దాకా బాగా
బాయిల్ అవ్వాలండి. ఇంత బాగా మసలాలండి. మరిగితేనే అంత ఆయిల్ అనేది దాని రసం గుంజుకుంటుంది. ఆకు రసం అనేది అంతలా గుంజేసుకుంటుందో ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిదండి, పిల్లలకి ఇంకా మంచిదండి. అందుకోసమే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ ఎక్కువ ఒక ఫుడ్ స్మెల్ వస్తుందని అంటున్నారు పిల్లలు ఆయిల్ అప్లై చేస్తే. అందుకే ఈసారి కొంచెం తక్కువగా వేసానండి. సో ఇది కూడా ఒక 5 to 6 minutes మరిగిన తర్వాత ఆఫ్ చేసేయచ్చండి. కొంచెం సేపు మసలనిద్దాం. చూసారండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది, ఈ కలర్ వచ్చేసింది. సో బాగా బాయిల్ అయిందనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు. కరివేపాకు కూడా బాగా బాయిల్ అయింది, బంద్ చేసేయచ్చు. ఈ జనరేషన్లో అసలు ఆయిల్ అప్లై చేయించుకోవాలంటే పిల్లలు చిరాకుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, అది ఇది అని కొంచెం చిరాకు పడుతూ ఉంటారు. బట్ మనకి అలా వదిలేయలేం కదా. అందులో మా పిల్లల హెయిర్ అంతా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఈ ఆయిల్ వల్లనే అండి. సో ఈ ఆయిల్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఆయిల్ పెడతాను, వేరే ఆయిల్ అస్సలు పెట్టను. ఎంత ఇబ్బంది. ఆయిల్ ఆఫ్ చేసి ఒక 1 hour అయిపోయిందండి. చల్లగా అయింది. చల్లగా వెనక వడబూసి చూసారా, ఇప్పుడు ఆయిల్ ఈ కలర్ వచ్చిందండి, ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లో. ఇది కొంచెం వెచ్చగా ఉంది. పూర్తిగా చల్లగా అయ్యాక ఒక గాజు బాటిల్లోనో బాక్స్లోనో వేసుకొని పెట్టుకోవాలి. ఇదే డబ్బాలో పోసి పెట్టుకోవచ్చండి. బయటే ఏం పాడవద్దు ఆయిల్. ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదండి ఆయిల్. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇంట్లో హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అండి. ఓకే అండి, ఇది ఆయిల్ తయారు చేసే విధానం అండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.